ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య ధ్యానాంశముగా యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనము. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని నేనే, తల వెంట్రుకలు నెరయ్యే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. దేవుడు ఇక్కడ నేనే చేసి ఉన్నాను, నేనే ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకున్నవాడను, రక్షించువాడను, కాపాడువాడను అని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. బైబిల్ గ్రంథం అంతా వాగ్దానాలే. దేవుని యొక్క మాటను మనం వింటున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు ఏదో ఒక విషయములో దేవుడు ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడి బలపరిచి స్థిరపరిచి ఆశీర్వదించేవాడు ఆయన. చాలామంది తల్లిదండ్రులు పిల్లలను ఎంతవరకు ఎత్తుకుంటారు? ఎన్ని సంవత్సరాల వరకు? మా అంటే 9-10 సంవత్సరాలు ఇట్లా ఎత్తుకొని దించుతారు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటా అంటున్నాడు. తల వెంట్రుకలు నెరయ్యే వరకు, పండు వృద్ధాప్యం వరకు నేను ఎత్తుకున్న వాళ్ళను నేనే. ఎందుకంటే నేనే చేసి ఉన్నాను కాబట్టి. నీ తల్లి గర్భంలో నేను నిన్ను నిర్మించి ఉన్నాను కాబట్టి. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతున్నవి అనే విషయాన్ని మనము గ్రహిస్తే దేవుడు మనిషిని తయారు చేస్తున్నాడు. గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానము స్వాస్థ్యముగా ఉంటున్నది. దేవుడే చేసి ఉన్నాడు. ఆయనే దేవుడు మనకు పిల్లలను ఈ లోకంలో మనుషులను ఆయన్నే పుట్టిస్తూ ఆయనే జీవమిస్తూ నేనే చేసి ఉన్నాను కాబట్టి నేను ఎత్తుకుంటాను నేను అంటున్నాడు. ఎత్తుకునకమే కాదు, చంకన పెట్టుకొని కాపాడి రక్షించేవాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితులను బట్టి, నీ స్థితిగతులను బట్టి నా అన్నవారే, నీ తల్లిదండ్రులే, నీ చుట్టాలే, నీ బంధువులే, నీ రక్త సంబంధులే తల్లిదండ్రులను పిల్లలు చూడకపోవడము, పిల్లలను తల్లిదండ్రులు చూడకపోవడము, తల్లిదండ్రులు పిల్లలను వదిలిపెట్టి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడము, అనేకమైన సంగతులు లోకంలో జరుగుతూ ఉన్నవి. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడను నేనే, చంక పెట్టుకుని వాడను నేనే, ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే అని దేవుడు సెలవిస్తున్నాడు. రక్షించే రక్షకుడు ఆయన. ఎత్తుకునకమే కాకుండా ప్రతినిత్యం కాపాడి రక్షించి పరలోక రాజ్యము చేర్చే దేవుడు ఆయన. కానీ తల్లి వాడిని ఆదరించినట్లు నేను ఆదరిస్తాను అంటాడు. తల్లి తన చంటి పిల్లను మరచును, కానీ నేనెప్పుడూ మరవను, నిన్ను విడవను, ఎడబాయనని సెలవిచ్చిన దేవుని మనము హత్తుకొని ఉండాలి. పిల్లలను తల్లిదండ్రులు ఎత్తుకున్నప్పుడు పిల్లలు ఏం చేస్తారండి? పిల్లలు హత్తుకుంటారు తల్లిదండ్రులను. మరి దేవుని నువ్వు హత్తుకునే స్థితిగా ఉండాలి. యేసయ్య నిన్ను ఎత్తుకొని రక్షించి కాపాడుతా, చంకబెట్టుకొని మోస్తా, అరచేతుల్లో చెక్కుకున్నా అని సెలవిస్తున్నప్పుడు నేను రక్షించువాడను, కునుకడు నిద్రపోడు. ఆయన నిన్ను కాపాడువాడు, ఇజ్రాయేల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన రక్షిస్తూ ప్రతినిత్యము కనుపాపవలే కాచి కాపాడే దేవుడు. మిమ్మల్ని ముట్టినవాడు నా కనుపాపను ముట్టునని దేవుని వాక్యం సెలవుస్తుంది. అందుకే తల వెంట్రుకలు నెరయ్యే వరకు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని రక్షిస్తా అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నా. ఈ సందర్భంలో ఈ వాక్యం వింటున్న నీవు, బైబిల్ గ్రంథంలో నువ్వు చదువుతున్నావు, ధ్యానిస్తున్నావు. దేవుని వాగ్దానాలు నీ కొరకు, బైబిల్ అంతా దేవుని వాగ్దానాలే అయినప్పటికీ ప్రతిరోజు ఒక వాక్యాన్ని నువ్వు వినట ద్వారా దేవుడు ఏదో ఒక విషయంలో నీతో మాట్లాడి నేను ధైర్యపరిచి బలపరిచేవాడు అని గ్రహించి విశ్వసించి వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. ఎవరిని గురించి? యేసుక్రీస్తు ప్రభు వారి మాటలను గురించి, యేసుక్రీస్తు ప్రభు గురించి. యేసుక్రీస్తు ప్రభువారు సదాకాలం యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటా అంటున్నాడు. ఇక్కడ యెషయాలో దేవుని వాక్యం ఏం సెలవుస్తుంది? ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటూ రక్షిస్తా అంటాడు. మా శిష్యులతో దేవుడు సెలవిచ్చినమాట, సదాకాలము యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉందును, మిమ్మల్ని ఎప్పుడు విడవను, ఎడబాయను అని సెలవిచ్చున్న దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు నీలో ఉండి నేను నడిపించు, నేను ఎత్తుకొనుచు రక్షించు కాపాడుతూ ఉన్న దేవుని నేను హత్తుకొని
ఆయనను ప్రేమిస్తూ ఆయన కౌగిల్లో మరి నిలిచి ఉండాలని, ఆయన ప్రేమ గుర్తులు, ప్రేమను గురించి రుజువులను పొందుకొని ఇతరులకు అందించే వ్యక్తిగా ఉండాలని ఈ సందర్భంగా దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న ప్రతీది నేను విడిచిపెట్టి వెళ్ళిపోయిందేమో, నా అన్నవారు విడిచిపెట్టిపోయారేమో, కానీ దేవుడు అంటున్నాడు, నేను ఎప్పుడు విడవను. నా ప్రియ కుమార్తె, ప్రియ కుమారుడా, నేను ఎప్పుడు మరువను, నిన్ను విడవను. నిన్ను ఎత్తుకుంటా, ఏ స్థితిలోనైనా నిన్ను హత్తుకుంటా, ముద్దు పెట్టి రక్షించి కాపాడే దేవుడైన. హల్లెలూయా. మనుష్యులైతే యేసు ప్రభువారిని లోకంలో ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టుకొని అమ్మి వేసుకున్నాడు, కానీ యేసయ్య హత్తుకొని ముద్దు పెట్టుకొని రక్షిస్తూ ఆయన చంకన పెట్టుకొని కాపాడుతూ ప్రతినిత్యము కునుకక నిద్రపోక మనల్ని కాపాడుతున్న దేవుణ్ణి, రక్షించున్న దేవుణ్ణి, ఆ రక్షణను నిర్లక్ష్యము చేయకుండా దేవుని కోసం మనం జీవిస్తే, అనేకమైన భక్తుల జీవితాలను చూసుకున్నట్లయితే దేవుని కోసం బ్రతికినప్పుడు, జీవించినప్పుడు దేవుడు వారిని ఎన్నుకొని, ఏర్పరచుకొని, ఎత్తుకొని, రక్షించి ముదిమి వచ్చే వారు కాపాడి వారి సంతానాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఈరోజు నీ జీవితంలో దేవుణ్ణి కలిగి ఉన్నట్లయితే, ఆయన నిన్ను చేసి ఉన్నాడు కాబట్టి, ఆయన ఈ లోకంలో నిన్ను పుట్టించినాడు కాబట్టి, ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో పుట్టించినాడు కాబట్టి, నువ్వు సామాన్యమైన వ్యక్తురాలు కావు కాబట్టి, దేవుని దృష్టిలో ఉన్నావు నీవు. ఆయన నిన్ను ఎత్తుకొని రక్షిస్తూ ముదిమి వచ్చే వారు కాపాడి రక్షణ అనుభవంలో నేను నడిపిస్తున్న దేవుని నువ్వు కలిగి జీవించినట్లయితే, ఆయన కొరకు, ఏ పని కొరకు నేను భూమి మీద పుట్టించినాడు ఆ పనిలో సాగినట్లయితే దేవుడు ఎంతో సంతోషించి, నిన్ను బట్టి దేవుడు ఆనందించి నీవు అనేకులకు మాదిరికరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలనే దేవుని చిత్తం కాబట్టి ఈరోజు ఆయన నిన్ను ఎత్తుకొని నడిపిస్తున్నాడు. ఎప్పుడు విడవడు, ఎడబాయడు, చంకన మోస్తున్న దేవుడు ఆయన నిన్ను. నీకెందుకు ఇంకా చింత, ఎందుకు బాధ, ఎందుకు ఆందోళన, ఎందుకు నిరుత్సాహం? నీవు ఎవరు చంకలో ఉన్నావంటే యేసయ్య చంకలో ఉన్నావు. పిల్లలను తల్లిదండ్రులు చంకను ఎత్తుకొని పోతున్నప్పుడు, రోడ్డు దాటుతున్నప్పుడు, ఏ పరిస్థితుల్లో వెళ్తున్నా, నిన్న తండ్రి చంకలో, నా తల్లి చంకలో ఉన్నా అని ఆ ధైర్యము పిల్లలకు ఉంటుంది. ఈరోజు నువ్వు ధైర్యంగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. నా చంకను నేను ఎత్తుకుంటున్నాను, నేను చేసి ఉన్న నీవు నా సొత్తు, విలువబెట్టి నేను కొన్నాను కాబట్టి, నీవు నా సొత్తు, నా రక్తము చేత నేను కొనుక్కున్నా. అందుకే నిన్నెప్పుడు విడవను, విడబాయను, నిన్ను రక్షిస్తా, నిన్ను కాపాడుతా, యుగ సమాప్తి వరకు నీతో ఉండి పరలోక రాజ్యంలోనికి చేర్చే బాధ్యత నాది అని ఆయన వెల చెల్లించి, రక్తము కార్చి, ప్రాణం పెట్టి తిరిగి లేచిన సజీవుని కలిగి ఉన్న నీవు ఎంతో ధన్యుడవు. ధైర్యముగా ముందుకు సాగినట్లయితే దేవుని కృపనికి తోడుగా ఉండి నడిపించు, ఆయన ఎత్తుకొనిచు రక్షించి కాపాడే దేవుడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడా, సజీవుడా, పునరుత్థానుడా, నువ్వేమైనా చేయుటకు శక్తివంతుడో ప్రభువా. అవును, ఈ లోకంలో నాయన తల్లిదండ్రులైన వారు విడిచిపెట్టి వెళ్ళిపోతారు, పిల్లలు తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎవరిని ఆదరించలేరు, బలపరచలేరు, ఎత్తుకోలేరు. నాయన నీకు స్తోత్రము తండ్రి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మమ్మల్ని చేసిన దేవుడవు, చంకబెట్టుకొని నడిపించే దేవుడు, రక్షించే దేవుడు ప్రభువా, కాపాడే దేవుడవు. నాయన ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటా రక్షిస్తా అంటున్నావు తండ్రి. నీకు మహిమ ప్రభువా, ఘనత నీకే చెల్లిస్తున్నాము తండ్రి. నీ ప్రియబిడ్డలు ఎంతమంది అయితే అస్వస్థతకు గురైనారో, వేదనలో ఉన్నారో, శోధనలో ఉన్నారో ప్రభువా, దీవించి, స్వస్థపరిచి, ఆశీర్వదించి, నీ వాక్యమును వింటూ రోజు నాయన అయ్యా ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు ఆశీర్వాదాలు, మేలులు పొందుకున్నట్లు ప్రభువైన యేసుక్రీస్తు నామములో అద్భుతాలను ప్రకటిస్తున్నాను నాయన. వారికి స్వస్థత కార్యము, నీ శక్తి, నీ మహిమ, నీ సన్నిధి ప్రతి ఒక్కరు అనుభవించినట్లు కృప చూపమని ప్రభువా, అద్భుతాలు చేయమని, సాక్షులుగా నిలబెట్టమని వేడుకుంటూ, మా దేశంలో అయినా రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని దీవించి, దర్శించి, రక్షించి నువ్వు కాపాడమని నాయన. ఎలక్షన్స్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీ చిత్తంలో ఉన్న ప్రభా వ్యక్తులనైనా
వ్యక్తులకు అధికారం అనుగ్రహించమని, పార్టీకి అధికారం ఇవ్వమని వేడుకుంటూ నీకు వందనాలు చెల్లిస్తూ క్రైస్తవుల క్షేమం సమాధానము దయచేయమని, ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని, ప్రయాణాలు చేస్తున్న వారికి, ఉద్యోగాల్లో వెళ్తున్న వారికి, ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించి, దీవించి, ఆశీర్వదించి క్షేమము సమాధానం దేవదూతల పరిచర్య అనుగ్రహించమని, వాక్యాన్ని వారి హృదయంలో ఫలింపచేయమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి రక్షించి కాపాడునుగాక. ఆమేన్.